రేపే ఫిబ్రవరి 17 మంగళవారము అమావాస్య సూర్యగ్రహణంతో కూడుకొని వస్తుంది. ఇది చాలా చాలా పవర్‌ఫుల్. ఎందుకంటే అమావాస్య రోజున సూర్యగ్రహణం కలిసి రావటం అనేది ఇది చాలా అరుదుగా వస్తుంది. కాబట్టి ఇదేంటంటే కాస్తంత కీడుతో వస్తుంది అని చెప్పేసి మనకు జ్యోతిష్యులు చెప్తున్నారు. ముఖ్యంగా మగ పిల్లలు అంటే కొడుకులు ఉన్నటువంటి తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా ఈ పరిహారం చేయాల్సిందే. లేదంటే మాత్రం కీడు గండాలు తప్పవు అని చెప్పేసి మనకు జ్యోతిష్యులు నొక్కి మరీ చెప్తున్నారు. కాబట్టి మగపిల్లలు ఎవరైతే ఉంటారో ఒక పిల్లవాడు కావచ్చు, ఇద్దరు పిల్లలు కావచ్చు, ఇట్లా అంటే పిల్లలు ఎక్కడన్నా దూరంలో ఉన్నా సరే, ఇట్లా ఎవరైనా సరే 6 నెలల పిల్లవాడి దగ్గర నుంచి 50 సంవత్సరాల మగవాళ్ళ వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చనమాట. ఇది ఏ సమయంలో చేయాలి ఏంటనేది కూడా నేను చెప్తాను. ముందుగా చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏంటో చెప్తూ ఉంటారులే వీడియోల కోసం అది ఇది అని చెప్పేసేసి. అంటే మీరు నమ్మరు కొంతమంది. కొంతమంది నమ్మి చేసేవాళ్ళున్నారు. అంటే ఏదో ఉంటే ఉంది లేకపోతే లేదని నమ్మి చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమందేంటంటే నమ్మరనమాట. మీరు నమ్మినా నమ్మకపోయినా చేసుకోండి. దీనివల్ల నష్టమైతే ఏమీ లేదు. దీనికి మీకు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదనమాట. మనకేదైనా సరే పెద్దవాళ్ళు ఏదో ఒక కారణం లేకుండా ఒక మాట అనేది మనకు బయటికి రాదు. దాని వెనకమాల ఏదో ఒక కారణం ఉంటేనే వస్తాయనమాట. కాబట్టి ఇలాంటి పరిహారం అనేది చేసుకోవటం వలన మనకి మగపిల్లల మీద ఎక్కువగా నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కొడుకుల మీద ఎందుకు ఇలా జరిగిద్దని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కొడుకులేంటంటే అబ్బాయి పుట్టినప్పటి దగ్గర నుంచి అబ్బో! మగపిల్లాడు పుట్టాడా అనే మాట కాడి నుంచి నరదిష్టి అనేది మొదలైద్ది. మగపిల్లల కోసం ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి, నోములు నోసి కనేవాళ్ళు ఎంతమందో ఉన్నారు. పిల్లల్ని కంటికి రెప్పలాగా తల్లిదండ్రులు కాపాడుకుంటూ ఉంటారనమాట. పిల్లల కోసం వాళ్ళకున్నటువంటి ఆనందాలను, సంతోషాలను అన్నీ కూడా పక్కన పెట్టేసేసి, పిల్లల్ని మనకలాగా బాధలు పడకూడదు అని చెప్పేసేసి అంటే వీళ్ళు కన్న కలలను నిజం చేయటానికి తల్లిదండ్రులు చాలా కష్టపడుతూ ఉంటారు. అందులో కొడుకులేంటంటే మనకి తల్లి అంటే ఇంటి పేరు నిలబెట్టేవారు. అలాగే తల్లిదండ్రులకు అంటే తలకొరివి పెట్టి వాళ్ళకి పున్నామ నరకం నుంచి కాపాడేవాడే కొడుకనమాట. ఇట్లా కొడుకు మీద కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైన బాధ్యతలు ఉంటాయి. ఇట్లా ఎప్పుడు చివరి వరకు కూడా తల్లిదండ్రులకు తోడు నీడగా ఉండేవాడు. వీళ్ళేంటంటే మగపిల్లలకి ఆలోచన విధానం కొంచెం తక్కువగా ఉంటుంది. ఆడపిల్లలు లోతుగా ఆలోచిస్తారు గానీ వీళ్ళకన్నీ తెలుసు. కాకపోతే అంత లోతుగా ఆలోచించరు. మగపిల్లలేంటంటే కొంచెం స్పీడ్‌గా వెళ్ళిపోతూ ఉంటారనమాట. అంటే కాస్త ఒక యవ్వన స్థితిలో ఉన్నప్పుడు కావచ్చు, అంటే కాస్త ఫ్రెండ్స్ అని వాళ్ళతో వీళ్ళతో సావాసాలు చేయటము, కాస్త చెడు అలవాట్లు నేర్చుకోవటము, తల్లిదండ్రులను ఒక వయసొచ్చిన తర్వాత లెక్క లేకుండా చూడటము, ఇట్లా భార్యను పట్టించుకోకపోవటము, ఇట్లా కొన్ని రకాలుగా బానిసైపోతా ఉంటారనమాట. అలాంటివన్నీ తొలగిపోవాలి. ఇంకా వీళ్ళు బైకుల మీద, కారుల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు మగపిల్లలంటే ఏదో ఒక పని మీద డ్రైవింగ్‌లు బయటికెళ్ళాల్సిన పరిస్థితి అనేది ఎక్కువగా వస్తదనమాట. బండ్ల మీద, కార్ల మీద, సైకిళ్ళ మీద తిరుగుతానే ఉంటారు. వీళ్ళెంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఎదుటి నుంచి ప్రమాదం ఏ రూపంలో వచ్చిద్దో తెలీదు. ఇప్పుడు మనం చాలా రకాలు వింటూనే ఉంటున్నామనమాట. అలాంటి ప్రమాదాల నుంచి కాపాడటానికి ఈ పరిహారం పనిచేస్తది. నరదిష్టిని తొలగించడానికి, అలాగే ఈ గ్రహణం తాలూకా, అమావాస్య తాలూకా వచ్చే చెడుని తీసేయటానికి ఉపయోగపడుతుంది. చాలామంది అంటా ఉంటారు, ఈ గ్రహణం ఎక్కడో అంటార్కిటికాలో ఉంది, అటుంది, ఇటుంది మనకు సంబంధం లేదని. కానీ భారతదేశంలో ఎక్కడ గ్రహణం ఉన్నా కూడా అది గ్రహణమేననమాట. మనకు కూడా అది సంబంధం అనేది ఉంటది. దానికి సంబంధించినటువంటి మార్పులు, చేర్పులు మనకు ప్రకృతిలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి గ్రహణం అనేది ఖచ్చితంగా మనకు కూడా ఉంటుంది. దీనికి వచ్చేటప్పటికి ప్రత్యేకంగా అంటే గుళ్ళు మూసేసేయటము, లేకపోతే ఇల్లు, వాకిలు శుద్ధి చేసుకోవాల్సిన అవసరం అయితే లేకపోయినప్పటికీ కూడా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు. అలాగే మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పరిహారం అనేది చేసుకోవాలనమాట. ఈ పరిహారము ఈ టైం అది కూడా నేను చెప్తానండి. మీరేంటంటే ఈ రోజున మాత్రం కొన్ని పొరపాట్లనేవి చేయకూడదు. అంటే ఈ గ్రహణం రోజున అమావాస్య కలిసొచ్చింది కాబట్టి నాన్ వెజ్ అనేది వండకూడదు, తినకూడదు. అలాగే ఏదైనా దూర ప్రయాణాలు అనేవి చెయ్యొద్దు. ఒకవేళ దూర ప్రయాణం గనక చేయాల్సి వస్తే ఒక నిమ్మకాయ దగ్గర పెట్టుకొని మీరు పూజ చేసినప్పుడు ఆ నిమ్మకాయని తీసుకొని వెళ్ళి వచ్చేటప్పుడు పని పూర్తయి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయ మీ తల చుట్టూతో తిప్పేసేసుకొని కాలి మెడిమితో తొక్కేసేసేయండి. అలా చేయటం వలన చెడంతా తొలగిపోతుంది. బయటికి అంటే
కాస్త చీకటిగా ఉన్నటువంటి ప్రదేశాలకు, నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళొద్దు. బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చేటప్పుడైనా కాళ్ళు కడుక్కొని రండి లోపలికి. ఎందుకంటే ఈ రోజున నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, ఉప్పు దిష్టిలు తీసేసుకొని జనం తొక్కాలని చెప్పేసి కావాలని రోడ్ల మీద పోస్తూ ఉంటారు. కాబట్టి శుభ్రంగా కాళ్ళు కడుక్కొని రండి. లేకపోతే ఆ కీడనేది మీ కాళ్ళ వెంట వచ్చి మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు. గర్భిణీ స్త్రీలు హాస్పిటల్స్‌కి వెళ్ళటం కోసమైనా సరే ఈ రోజున బయటికనేది రావద్దు. అలాగే గుమ్మానికి వేపాకుల తోరణాలు కట్టుకోండి. అమావాస్య కాబట్టి గర్భిణీ స్త్రీలు ఉన్న ఇళ్ళకి కావచ్చు, లేదా మామూలు వాళ్ళైనా సరే వేప మండలు తీసుకొచ్చుకొని గుమ్మానికి ఇరువైపులు తగిలించుకోండి. అలా చేస్తే ఎటువంటి చెడు అనేది ఇంటి మీద పడకుండా ఉంటుంది. ఒక గుమ్మడికాయని తీసుకొచ్చుకొని కూడా మీరు ఇంటి బయట కట్టుకోవచ్చు. అలాగే గుమ్మానికి ఇరువైపులా స్వస్తిక్ గుర్తులు వేసుకోండి. స్వస్తిక్ గుర్తులు వేసుకోవటం వలన మనకు స్వస్తిక్ గుర్తు చెడును అసలు ఇంట్లో నుంచి అంటే బయట నుంచి మనకి ఎటువంటి చెడు అనేది ఇంటిని తాకకుండా చేస్తుందన్నమాట. తర్వాత ఈరోజు నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ధరించకూడదు. నాన్ వెజ్ అనేది కూడా తినకూడదు. చికెను, మటను, చేపలు, రొయ్యలు, పీతలు, ఆఖరికి కోడిగుడ్డు కూడా మనకు నాన్ వెజ్‌తోనే సమానం. అలాగే కూరగాయల్లో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి కూరలు తినకూడదు. ఏంటి అంటే పొట్లకాయ కూరను తినకూడదు. టమాటాలు మనకు మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి మంగళవారం కుజుడుకు అధిపతి. కాబట్టి మన జాతకంలో కుజ దోషాలు పెరగటం వల్ల కూడా మనకు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి కుజుడు ఎరుపు రంగులో ఉంటాడు కాబట్టి ఎరుపు రంగుకు సంబంధించిన ఆహార పదార్థాలు ఏవి వండకూడదు. అంటే టమాటాలు ఎరుపు రంగులో ఉంటాయి. క్యారెట్, బీట్రూట్ ఎరుపు రంగులో ఉంటాయి. అలాగే ఎర్ర కందిపప్పు, ఆ ఎర్ర కందిపప్పు కూడా మనం వండుకోకూడదు, తినకూడదు. మామూలు కందిపప్పు వండుకొని తినొచ్చు కానీ ఎర్ర కందిపప్పు అనేది వండొద్దు. అలాగే గుమ్మడికాయని మీరు గుమ్మానికి బయట కట్టుకోండి కానీ బూడిద గుమ్మడికాయ జ్యూస్ కానీ లేకపోతే తీపి గుమ్మడికాయ కానీ ఇలాంటివి వండుకోవద్దు. తరువాత పుట్టగొడుగులు, మనకి ఈ పుట్టగొడుగులు కూడా నాన్ వెజ్ తోటే సమానం. పుట్టల మీద మొలుస్తూ ఉంటాయి కాబట్టి ఆ పుట్టగొడుగులు కూడా వండుకోవద్దు. ఇవి తప్ప ఇక నాన్ వెజ్ ఇవి తప్ప మీరు మిగిలినవి ఏవైనా సరే మీరు వండుకోవచ్చు, తినొచ్చు. ఇలాంటి నియమాలు తప్పనిసరిగా ఆచరించాలి. అలాగే ఈ రోజున కాస్త ఎడమ చేత్తో ఉప్పు తీసుకొని ఎవరికి వాళ్ళు దిష్టి తీసేసుకొని కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు దిష్టి తీసేసుకొని ఎక్కడన్నా పారే నెలల్లో లేదా షింకులో కానీ వేసేసేయండి. ఇక మగపిల్లలు ఉన్నటువంటి తల్లులు మీరు ఈ పరిహారం ఏ సమయంలో చేస్తారంటే మధ్యాహ్నం రేపు ఫిబ్రవరి 17 మధ్యాహ్నం 3:26 దగ్గర నుంచి రాత్రి 7:57 లోపు ఈ పరిహారం అనేది మీరు చెయ్యాలి. ఎందుకంటే మనకు గ్రహణ కాలం కూడా ఈ 4 గంటలు ఉంటుంది కాబట్టి మీరు ఈలోపే ఈ పరిహారం ఈ సమయంలో చేస్తే ఆ చెడు కీడు ఏదైతే ఉందో అదంతా తొలగిపోతుందన్నమాట. ముందుగా మీరేం చేస్తారంటే అన్నం వండుతారు కదా, అన్నం వండినప్పుడు అన్నంతోనే ఈ పరిహారం అనేది చేయాలి. అన్నం ఏంటంటే మన జీవానికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి అన్నంతో చేసే పరిహారం అనేది మనకి బిడ్డల మీద ఉన్నటువంటి చెడును, నెగిటివ్‌ని, నరదిష్టిని అలాగే ఇలాంటి గండాలను తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ అన్నం ఏంటంటే పొయ్యి మీద వండినప్పుడు నిండుకుండా అన్నము అంటే ఎవ్వరు తినకుండా ఉన్నప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్‌లోకి మీరు అన్నం పెట్టేసేసి పక్కన పెట్టుకోండి. మీరు కావాలంటే తర్వాత తినేసేయండి. అలా నిండుకుండ అన్నంతో ఈ పరిహారం అనేది చెయ్యాలి. ఆ నిండుకుండ అన్నం తీసుకొని 3 ముద్దలుగా చేసుకోవాలి. ఒక ముద్దలో చిటికెడు పసుపు వేసి పసుపు అన్నం ముద్ద, ఒక ముద్దలో చిటికెడంత కాటుకు వేసేసి నలుపు రంగు అన్నం ముద్ద, ఒక ముద్దలోకి చిటికెడంత కుంకుమ వేసేసి ఎరుపు రంగు అన్నం ముద్ద. పసుపు రంగు అన్నం ముద్ద ఏంటంటే మనకు పిల్లవాడికి మంచిని తీసుకురావటానికి, నలుపు చెడును, దిష్టిని, ఈ శని దోషాలు, మృత్యు దోషాలను, ఈ గ్రహణం తాలూకా వచ్చే కీడును తొలగించడానికి నలుపు రంగు అన్నం ముద్ద. అలాగే ఎరుపు రంగు అన్నం ముద్ద కూడా నరదిష్టిని తీసేయడానికి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది. ఇలా ఈ 3 ముద్దలు సిద్ధం చేసుకొని వాటి మీద చిటికెడంత నువ్వులు చల్లేసేసి ఒక కోడిగుడ్డు కూడా ఈ పరిహారానికి కావాలి. కోడిగుడ్డులో ప్రాణశక్తి ఉంటుంది. అలాగే పరిహార పరంగా కూడా నెంబర్ 1 కోడిగుడ్డు దిష్టిని చెడుని తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ అమావాస్య తిథుల్లో మనకి కోడిగుడ్డుతో చేసే పరిహారాలకు ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఒక కోడిగుడ్డును తీసుకొని దాని మీద కాస్త కుంకుమలో కాస్త నీటిని కలిపేసేసి పేస్ట్ లాగా చేసేసి ఆ కోడిగుడ్డు మీద ఇట్లా ఇంటూ మార్కులాగా వేసేసేయండి. అలా వేసేసిన తర్వాత ఇక మీరేం చేస్తారంటే ఆ కోడిగుడ్డు ఆ ముద్దల మీద మధ్యలో పెట్టేసేసి పిల్లవాడిని గుమ్మానికి బయట వైపు, లోపల ఈ పరిహారం అనేది చేయకూడదు, గుమ్మానికి బయట వైపు కూర్చోబెట్టి మీరు తల్లి అంటే ఆ ప్లేట్ దగ్గర పట్టుకొని ఒక పిల్లవాడికి ఒక ప్లేటు, ఇంకో పిల్లవాడు ఉన్నాడు అనుకోండి ఇంకో ప్లేట్ తీసుకోండి. ఇద్దరికి ఒకే ప్లేట్ తీయకూడదు, ఎవరిది వాళ్ళకి సపరేట్గా తీయాలి. ఇది గుర్తుంచుకోండి.
అలా తీసేసి కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు మా పిల్లవాడి మీద ఉన్న నరదిష్టంతా తొలగిపోవాలి. మనసులో చెప్పుకోండి తల్లి. ఈ నరుల ఏడుపులు పోవాలి. పిల్లవాడు చక్కగా చదువుకోవాలి. నిండు నూరేళ్లు నా బిడ్డ బాగుండాలి. ఎటువంటి చెడు నా బిడ్డను తాకకూడదు. చెడు కన్ను, చెడు చూపు నా బిడ్డ మీద పడకూడదు. నా బిడ్డ బాగుండాలి. ఆ చెడంతా పోవాలి అని చెప్పేసేసి దిష్టి తీసేసేయండి. ఒకవేళ పెళ్ళిళ్ళైన వాళ్ళు మగవాళ్ళకి తల్లి ఉండని పక్షంలో భార్య చేత కూడా తీపిచ్చుకోవచ్చు. భార్య అంటే తల్లితోనే సమానం కొన్ని కొన్ని సందర్భాలలో. కాబట్టి భార్య చేత దిష్టి తీపిచ్చుకున్నా కూడా ఏమి కాదనమాట. ఒకవేళ ఎవరన్నా దూరంగా ఉంటే, ఆ దూరంగా ఉన్న పిల్లలకి అక్కడ కొంచెం పెద్దవాళ్ళు దగ్గర మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ చేత అయినా తీపిచ్చొచ్చనమాట. అలా దిష్టి తీసేసిన తర్వాత వాటిని తీసుకెళ్ళి ఏదైనా పారే నీళ్ళ దగ్గర విడిచిపెట్టేసి రావాలి కానీ, గుడ్డు పగలకుండా జాగ్రత్తగా విడిచిపెట్టి రావాలి గానీ విసిరేయకూడదనమాట. ఇది గుర్తుంచుకోండి. ఇక వచ్చేటప్పుడు మీరేంటంటే వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని, ఆ ప్లేట్ కడుక్కొని లోపలికి వెళ్ళిపోండి. పిల్లవాడికి ఏంటంటే స్నానం చేయమని చెప్పండి. ఇలా చేయటం వలన ఆ దిష్టి ప్రభావం అంతా తొలగిపోతుంది. ఇక తర్వాత ఇలా చేసిన తర్వాత మీకు దగ్గరలో శివాలయం ఉంటే చక్కగా శివాలయానికి వెళ్ళి శివుడికి నమస్కారం చేసుకోవటము, ఇంకా కుదిరితే చెంబుడు నీటితో అభిషేకం చేయటం వలన ఇంకా పూర్తిగా క్లియర్ అయిపోయిద్దనమాట ఆ చెడంతా కూడా. కాబట్టి ఈ గ్రహణం వల్ల చెడు అనేది ఏదీ ఉండదు. కాబట్టి నమ్మకం ఉన్నా లేకపోయినా ఈ పరిహారం అనేది చేయటం వలన మీకొచ్చే నష్టం అనేది ఏమీ లేదు. దీనివల్ల మంచే జరుగుతుంది గానీ చెడు అనేది జరగదనమాట. కాబట్టి మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇక తరువాత ఈ రోజున ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర ఒక చిన్న దీపం వెలిగించండి. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి, అంటే ఈ రోజున గ్రహణం కాబట్టి మనం పూజలు చేయకూడదు, లేకపోతే మనకి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోకూడదు, ఇలాంటివి ఏమి అనుకోవద్దండి. ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని కాస్త ఉప్పు నీటితో ఇల్లంతా తుడుచుకొని కాస్త పసుపు నీటిని చల్లుకొని ధూపం వేసేసి, ధూపం పొగ వేయటం వలన దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. అలా చేసేసి ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించేసి కాస్త ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టుకోండి. అలా చేయటం వలన ఈ ఇంటి పరంగా ఉన్నటువంటి చెడంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఈరోజు రావి చెట్టును తాకినా కూడా చాలా మంచిది. ఈరోజు మందార పూలతో చక్కగా లక్ష్మీదేవి దగ్గర పూజ చేయండి. ఇలాంటి నియమాలు ఆచరించండి. ఇంకా గోవుకు ఆహారంగా ఏదైనా తినిపించండి. పిల్లాడి చేత తినిపిస్తే గోమాత వల్ల మనకు ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. పచ్చిగడ్డిని కానీ లేదా అరటి పండును కానీ ఆహారంగా తినిపించడం వలన మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి. అర్థమైంది కదా! కొడుకులు ఉన్నటువంటి వారు ఏ పరిహారం చేయాలి, ఎలా చేయాలి ఏంటనేది. మన వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమంది తల్లులకు రీచ్ అయ్యి వాళ్ళు ఉపయోగించుకుంటారు. కామెంట్ బాక్స్‌లో ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అని కామెంట్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.